ఓటర్ల జాబితాలో ఎవరుంటారు? భారతీయులేగా అనుకుంటున్నారేమో. ఓటర్ల లిస్టులో భారతీయులతో పాటు నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ పౌరులు కూడా ఉన్నారట. బీహార్లో ఓటర్ల లిస్టును చూసి కంగుతిన్న ఈసీ దీన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదు అని డిసైడ్ అయింది. దేశవ్యాప్తంగా ప్రభావం చూపేలా ఒక నిర్ణయాన్ని తీసుకోనుంది. ఇంతకీ ఎన్నికల కమిషన్ ఏం చేయనుంది? త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బీహార్లో ఓటర్ల జాబితాపై సమీక్ష కోసం ఇంటింటికి వెళ్లారు ఎలక్షన్ కమిషన్ అధికారులు. అయితే ఈ ఓటర్ల లిస్టులో బీహారీల సంగతేమో గానీ నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ పౌరులు కూడా పెద్ద సంఖ్యలో దర్శనమిచ్చారట. జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా మెజిస్ట్రేట్ల నేతృత్వంలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని వివిధ పంచాయతీల్లో బూత్ లెవెల్ అధికారులు నిర్వహించిన ఈ సమీక్షలో ఈ నమ్మలేని నిజాలు వెలుగు చూశాయి. దీంతో ఎన్నికల కమిషనే షాక్ తింది. బీహార్లో ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ ఇప్పటికే రాష్ట్ర రాజకీయాల్లో ప్రధానాంశంగా మారింది. దేశంలో స్థిరపడిన బంగ్లాదేశ్, మయన్మార్లకు చెందిన అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకుంటున్న ప్రస్తుత తరుణంలో వీరంతా ఓటర్లుగా మారడంపై చర్చ మొదలైంది. బీహార్లో పెద్ద సంఖ్యలో ఉన్న విదేశీయులు ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రాలు, రేషన్ కార్డులను అక్రమ మార్గాల ద్వారా పొందినట్టుగా తెలుస్తోంది. అయితే సర్వే కోసం వెళ్లే క్షేత్రస్థాయి అధికారులు ఇలాంటి వారిని అనేక మందిని గుర్తించినట్టుగా సమాచారం. వీటన్నింటినీ ఆగస్టు 1 నుంచి పరిశీలిస్తామని అధికార వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత అనర్హులైన ఓటర్లను జాబితా నుంచి తొలగిస్తామని వెల్లడించాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితా సవరణ చేయడం రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజా పరిణామం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇక అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు 2026లో జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో సీరియస్ నిర్ణయం తీసుకుంది ఈసీ. దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణకు సిద్ధమైందని చెప్తున్నారు. అనర్హులను, నకిలీ ఓటర్లను, విదేశీయులను ఈ ఓటర్ల జాబితా నుంచి తొలగించడమే లక్ష్యంగా ఈ సర్వే ఈసీ ప్రారంభించనున్నట్టుగా తెలుస్తోంది. ఇలాంటి సర్వే చివరిసారిగా 20 ఏళ్ల క్రితం చేశారు. అప్పటి నుంచి అనుబంధ సవరణలు మాత్రమే చేపడుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్ ని త్వరలోనే ప్రకటించనుంది ఎన్నికల కమిషన్. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఈసీ ఈ ప్రక్రియను చేపట్టడంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బీహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ వివాదం ఇప్పుడు దుమారం రేపుతోంది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి ప్రత్యేక సవరణ దేశవ్యాప్తంగా చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం.